మరణాత యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో పాల్గొంటున్న దేవుని విశ్వాసులందరికీ మంచి శుక్రవారపు వందన మరణాతలు తెలుపుతూ ఈరోజు శిలువ శ్రమల ధ్యానములలో 39వ రోజు పరిశుద్ధ వారంలో ముఖ్య ఘట్టమైన యేసుక్రీస్తు ప్రభువును శిలువ వేసిన రోజు మంచి శుక్రవారము, శుభ శుక్రవారము, మహాశుక్రవారమునకు వచ్చి ఉన్నాము. కావున పరిశుద్ధ దేవాలయంలో యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటలను ధ్యానించుకుంటూ ఆ విధముగా ఆయన మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనకు క్రీస్తు ప్రభువు మంచి శుక్రవారంలో ఇచ్చిన శిలువ వాక్య వాగ్దానమును ధ్యానిద్దాము. 2026 ఏప్రిల్ 3వ తేదీ పరిశుద్ధ శుక్రవారము, మహాశుక్రవారము కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని శిలువ వాక్య వాగ్దానము. 7వ మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనము. ఇప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఆమెన్. ప్రియమైన దేవుని శిలువ ధ్యాన పరులారా, యేసుక్రీస్తు ప్రభువు శిలువపై పలికిన 7 మాటలు పలుకులలో నేడు చివరి మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని. ఆయన ఆత్మ దేవుడు ఇచ్చిన ఆత్మే కనుక నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని యేసుక్రీస్తు వారు పలికి ఉన్నారు. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచినప్పుడు ప్రకృతికి ఎంతో భయం కలిగినది. అందుకే ఆకాశం చీకటైనది, భూమి కంపించినది, దేవాలయంలోని తెర పైనుండి కిందికి చిరిగినది. ఆయన ఆత్మ పరదేశు వెళ్ళి పాతాళలోకపు ద్వారమును తెరిచినది. అందుకే ప్రకృతి, భూమి ఆ మహిమాన్వితుని ప్రభావంను తట్టుకోలేకపోయినది. శిలువ దగ్గరగా ఉన్న శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరిచినాడు. శిలువ వేయడం దగ్గర నుండి చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనొచ్చు తిరిగి వెళ్ళిరి. 40 రోజులు శిలువ ధ్యానములలో శిలువ వాక్యము, శిలువ ప్రసంగములతో క్రీస్తు ప్రభువు మనల్ని తాకి ఉన్నారు. తన శిలువ శ్రమలను ధ్యానించడం ద్వారా మన శ్రమలను కొట్టివేసి ఆయన శిలువ రక్తపు దారులలో శుద్ధీకరించి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సైతాను చెరలో నుండి, అపవాది తంత్రముల నుండి కాపాడి శోధనలు, వేదనలు, బాధలు, కష్టములను కొట్టివేసి విముక్తి దయచేసి ఉన్నాడు. సత్క్రియలందు ఆసక్తి కలిగి మనము వాటిని పెంపొందించుకొని ఆయన మార్గంలో పయనించగలిగితే పవిత్రులుగా చేసి మీకు తోడుగా ఉండి తన స్వాస్థ్యమునకు వారసులుగాను సొత్తుగాను చేసుకుంటారు. కోసమే శిలువలో బలియాగము మనల్ని తన సన్నిధిలో నివసింపచేసి వెలయిచ్చి క్రీస్తు ప్రభువు తన ప్రాణంను అర్పించుకొనెను. నేడు మంచి శుక్రవారం నా పరిశుద్ధ దేవాలయంలో ఉపవాస దీక్షతో ప్రవేశించుచున్న మనపై శిలువదారులు ప్రవహింపచేసి ఆ గాయముల నుండి వచ్చుచున్న వేదనాభరితమైన బాధలను భరించుచు ఆ రక్తపు దారులలో నుండి మన కోసము సువాసనలు వెదజల్లుతూ మనల్ని వాటితో నింపుచున్నాడు. ఇది మన రక్షణ కొరకై చిందింపబడుచున్న రక్తపు పరిమళ సువాసన. ఈ సువాసనలో ఎట్టి పాపమైన ఆ పాపి యొక్క రక్తాపరాధము పరిహరింపచేసి తన దేవాలయపు సన్నిధిలో నివసించగల భాగ్యములను ఇచ్చుచున్నాడు. భారభరితమైన శిలువను ఆయన మోయడం చూచిన ప్రజలు, శిష్యులు, ఎందరో స్త్రీలు రోధిస్తున్న ఆక్రందనలు వినబడుచున్నను శిలువ వేసే వారి కఠిన హృదయంలో మార్పు రాలేదు. ఇలా శ్రమ పొందడం దేవుని చిత్తమై ఉన్నది. మీరు నా కోసమే ఏడవకండి. శిలువ శ్రమ అనేది లేఖనం యొక్క నెరవేర్పు కోసము. ఈ శ్రమలలోనే మీకు, మీ బిడ్డలకు రక్షణ. వారి కోసమే ఏడవండి. మీ బిడ్డలు ఈ శిలువ రక్తంతో కడగబడితేనే నా స్వాస్థ్యమునకు వారసులవుతారు. విడుదల పొందిన మీరు నా తండ్రి రాజ్యపు నివాసులవుతారని శిలువలో వేలాడుచు కూడా వారి కోసము దేవుని ప్రార్థించెను. పాపములు, శాపములు కొట్టివేయడానికి ఆయన భూలోకమందు 33.5 సంవత్సరములు జీవించి తన యవ్వన రక్తంతో కరిగిపోతున్న ఆ శరీరమును మన కొరకై అర్పించినారంటే అది ఏ మానవ మాత్రునికి సాధ్యమైనది కాదు. ఆయన మహారక్షకుడు కాబట్టి తన ప్రాణమును మన కొరకు అర్పించి నూరంతుల దీవెన ప్రవహింపచేస్తున్నారు. ఎంత గొప్ప ధన్యత దయచేసి ఉన్నాడు. దేవుని కృపను బట్టి శిలువ వాక్యములు ఇస్తూ మనల్ని శిలువలో ఆకర్షింపచేస్తున్న శిలువనాథుడైన యేసుక్రీస్తు ఎల్లప్పుడూ తన కాపుదల ఇచ్చి సంరక్షించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. శిలువనాథుడైన యేసు రక్షక, నీవు నాకై ప్రాణత్యాగమును చేసిన ఆ బలియాగముకై వందనములు చెల్లించుచున్నాము. నీవు ఇచ్చిన ఈ యొక్క రక్షణ నా జీవితాంతము నిలుపుకొని నీ బిడ్డలుగా నీ సన్నిధిలో నడవగల శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాము. ఈ 40 రోజులు మాతోనే ఉన్నావు. శిలువలో నీవు పలికిన ప్రతి మాట మాకు జీవపు ఊట. ఈరోజు పరిశుద్ధ దేవాలయంలో ఉపవాస దీక్షతో ప్రవేశించుచున్న మాపై నీ కృపలను కుమ్మరించి బలపరచుచు నీవు ఇచ్చే ఆ బలముతో బాహ్య ప్రపంచంలోనికి అడుగుపెట్టుచున్న మాపై సైతాను శక్తుల ప్రభావం అంటకుండా కాపాడుకునే నీ సామర్థ్యమును మాకు దయచేయము.
ఈ మహాశుక్రవారంను తలంచుచు రానున్న ప్రతి శుక్రవారము కూడా మేము మీ స్వస్థతలను, అభిషేకములను, వరములను పొందడానికి ఉపవాస ప్రార్థనలతో సిద్ధము చేయము. ప్రతి శుక్రవారము మీ స్వస్థతశాలకు, నీ పరిశుద్ధ దేవాలయములకు, సన్నిధికి రాగల భాగ్యములతో నింపుము. నిరంతరము నీ సిలువను ధ్యానిస్తూ మా విలువను పెంచుకొని సైతాను శక్తుల నుండి, అపవాది తంత్రముల నుండి విముక్తి, విడుదల పొందే దైవశక్తితో నడిపించుము. నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపు ద్వారా మాకు కావలసినవెల్లా పొందగల భాగ్యములతో నింపుము. నీ బిడ్డలు ఈ 40 రోజులు ఏమైతే కోరుకున్నారో, నీ వైపు చూచి ఉన్నారో ప్రభువా, దాటిపోక దావీదు కుమారుడైన యేసు వారి వైపు చూడుము. కావలసినవన్నీ సమృద్ధిగా అనుగ్రహించి ఈ సంవత్సరము ధ్యానములలో దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసముతో నేను ఆయన పాద సన్నిధిలో అడిగి ఉన్నాను. ఆయన నన్ను వదలలేదు, ఎడబాయలేదు. నాకు కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహించుచున్నాడని చెప్పగల సాక్షిగా సంఘంలోనూ, పని ప్రదేశంలోనూ, కుటుంబంలోనూ నిలుపుము. నీ ప్రియ బిడ్డలందరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో, స్వస్థతలతో, వరములతో, భాగ్యములతో, తలాంతులతో వర్ధిల్ల చేయమని వేడుకొనుచున్నాము. ప్రపంచవ్యాప్తంగా నీ ప్రియ బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా నీ సిలువను ధ్యానించుచు ఈ మంచి శుక్రవారము నీ ఎదుటకు వచ్చి ఉన్నారు కనుక వారితో నీవు ఉండి ఆ దేశంలో ఆ ప్రజలను, మా ప్రజలను కాపాడమని వేడుకొనుచున్నాము. ఈ మంచి శుక్రవారము ప్రార్థనల ద్వారా జరుగుతున్న యుద్ధమును ముగించి విజయం దయచేయమని వేడుకొనుచున్నాము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, శిలువనాథుడైన యేసుక్రీస్తు ఈ శుభ శుక్రవారపు దీవెనలు, ఆశీర్వాదములు, స్వస్థతలు, అద్భుతములు, మేళ్లతో మమ్ములను, మా గృహములను నింపి వర్ధిల్ల చేసి 40 రోజుల ధ్యానములలో సంపూర్ణ విజయంతో, పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ శక్తితో కావలసిన ఫలములను 60 100 మనపై కుమ్మరించును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.